ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు విభజన జరిగిన తర్వాత రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి స్టార్ తిరిగింది. 6 నెలల కాలంలో 3 లక్షల కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించింది. స్వదేశీ పెట్టుబడిదారులు, విదేశీ పెట్టుబడిదారులు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ అని వెతుక్కుంటూ వచ్చి పెట్టుబడులు పెడతా ఉన్నారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు యొక్క బ్రాండ్ ఇమేజ్ వల్లనే జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఆయన ఒక శక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ. మాట ఇచ్చాడంటే మాట కట్టుబడి ఉంటాడు. ఎన్ని కష్టాలైనా కూడా పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందుకే ఆసియా ఖండములోనే అతిపెద్ద సౌర విద్యుత్తు ప్రాజెక్టు రాయలసీమకు రాబోతా ఉంది, వచ్చేసింది. రిలయన్స్ ఎన్యు సన్టెక్ అనే అనుబంధ సంస్థ, రిలయన్స్కి అనుబంధ సంస్థ ఏకంగా కర్నూలు ప్రాంతంలో 10,000 కోట్ల పెట్టుబడి పెడతా ఉంది. దీని ద్వారా మనకు కరెంటు కష్టాలు తీరబోతూ ఉన్నాయి. 930 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి. సాధారణంగా కరెంటు అక్కడ ఎండ ఉన్నప్పుడు ఉత్పత్తి అవుతుంది, సూర్యుడి నుంచి ఉత్పత్తి అవుతుంది. తర్వాత ఇప్పటివరకు నిల్వ చేసుకునే వసతి లేదు. ఈ రిలయన్స్ వారు 930 మెగావాట్లు ఉత్పత్తి చేసి దాంట్లో 465 మెగావాట్లు బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీ ఉండే సదుపాయాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయదలుచుకున్నారు. ఈ ప్రాజెక్టు 10,000 కోట్ల పెట్టుబడి 24 నెలల్లో పూర్తి కావాలి. ఈ కంపెనీ వారు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెక్కి అంటారు, వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారు. 25 ఏళ్ల పాటు ఒప్పందం. ఇక్కడ ఉత్పత్తి అయ్యే కరెంటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాక మిగులు విద్యుత్తుని ఇతర రాష్ట్రాలకు అమ్ముకునే వెసులుబాటు కూడా కల్పించారు ఒప్పందంలో. ఇక పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సౌర విద్యుత్తుకి, పవన విద్యుత్తుకి నిలయం కాబోతా ఉంది. ఇక మీదట వాహనాలకు కూడా పెట్రోలు డీజిల్ వాడకం లేకుండా పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలు రంగప్రవేశం చేయబోతూ ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైకులు, ఎలక్ట్రిక్ ఆటోలు, ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ ట్రక్కులు, ఒకటేంటి అన్నీ ఎలక్ట్రిసిటీ మీద నడిపే వాహనాలు రాబోతూ ఉన్నాయి. మన రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, ఆర్టీసీ వాళ్ళు కూడా ఇప్పటికే 2,500 ఎలక్ట్రిక్ బస్సులు వాళ్ళు కొనుగోలు చేసి వాటిని నడపడానికి రంగం సిద్ధం చేశారు. గతంలో విద్యుత్ అంటే ఒకానొకప్పుడు నాకు తెలిసి నాఫ్తా అనేదాన్ని వాడేవారు విద్యుత్ ఉత్పత్తికి. నాఫ్తాని పూర్తిగా నిషేధించారు. అది నిషేధించిన తర్వాత బొగ్గు నుంచి థర్మల్ విద్యుత్తు మొదలుపెట్టారు. ఈ బొగ్గు నుంచి థర్మల్ విద్యుత్తు వల్ల కూడా చాలా కాలుష్యం వెదజల్లుతుంది. అందువల్ల 10 సంవత్సరాల తరువాయి అంటే 2035 నాటికి భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో ఉండే అన్ని బొగ్గు నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేసే ప్లాంట్లన్నీ కూడా మూతపడిపోతాయి. ఇప్పుడు నాఫ్తాతో ఎవడో విద్యుత్తు తయారు చేయటంలా. ఎందుకంటే మనకు ఆసియా ఖండంలో సమృద్ధిగా సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విధంగా గల్ఫ్ దేశాలపై మనం ఆధారపడి ఉంటున్నాం డీజిల్, పెట్రోలు దిగుమతికి. వాళ్ళు ఇష్టారాజ్యంగా క్రూడ్ ఆయిల్ రేట్లను పెంచుకుంటూ పోతున్నారు. భవిష్యత్తులో వాహనాలకి దేనికి డీజిల్ పెట్రోల్ వాడటం అవసరం లేనప్పుడు మనము విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదాయం చేయగలుగుతాం. ఆ గల్ఫ్ దేశాల వాళ్ళు, అరబ్ దేశాల వాళ్ళు, షేకులు
వాళ్ళ ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుకుని మన ఆర్థిక వ్యవస్థపై భారం పడే అవకాశమే లేదు. రాయలసీమ అది రతనాల సీమ. అటువంటి రాయలసీమలో సమృద్ధిగా సౌర విద్యుత్తు, అదే కాకుండా పవన విద్యుత్తు అంటే గాలి నుంచి విద్యుత్తు. ఇప్పటికే అనంతపురం జిల్లాలో రామగిరి ప్రాంతంలో ఈ పవన విద్యుత్తు ఉత్పత్తి బాగా జరుగుతూ ఉంది. ఇక దీనికి తోడు మనం ప్రతి ఇంటి కప్పుపై PM ప్రధానమంత్రి సూర్యఘర్ అనే పథకము ద్వారా మనము సోలార్ ప్లేట్లు పెట్టుకుని ఎవరికి కావలసిన విద్యుత్తుని మన ఇంటి కప్పుపై మనం తయారు చేసుకుంటే మనకు రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు చెప్పాడు, నేను 1 యూనిట్ విద్యుత్తుని ₹1 సరఫరా చేస్తానన్నారు. రాబోయే కాలంలో విద్యుత్తు రేట్లు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఇవాళ వాణిజ్య అవసరాలకు కొంతమంది ₹12-14 కూడా కట్టుతున్న పరిస్థితి. భవిష్యత్తులో మరొక 10 ఏళ్ల కాలంలో 1 యూనిట్ విద్యుత్తు ₹1కి మనకు లభించడం తథ్యం. ఇప్పటికే సౌర విద్యుత్తుని మార్కెట్లో మనం ₹2.50 పొందే వెసులుబాటు ఉంది. ఆ విధంగా భావి తరాల వారు కేవలం సౌర విద్యుత్తుపై ఆధారపడి త్వరలో ఈ బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్తు ప్లాంట్లకు స్వస్తి పలికే తరుణం ఆసన్నమైనది.